దేని గురించి చెప్తున్నానో మీకు ఒక చిన్న జనరల్గా ఒక ఊత పదం వాడుతుంటారు. అది మనకు జనరల్గా తెలంగాణలో ఎక్కువ వాడతారు, మేబీ మిగతా ప్రాంతాల్లో కూడా వాడతారేమో నాకు తెలియదు. అంటే నేను చెప్పే ఊత పదం ఇప్పుడు ఈ యొక్క న్యూస్కి చాలా యాప్ట్గా ఉంటుంది. ఏంటంటే, తాను చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. ఎస్, నాకు కూడా ఇబ్బందిగా ఉంది, కానీ ఈ మాట ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఏదైనా ఇబ్బంది కలిగిస్తే అది ఎదుటోడు చేసిన ఇబ్బందే, సేమ్ యువతలవాడు చేసిన ఇబ్బంది. కానీ అది ఎదుటోళ్ళు చేసినప్పుడేమో చాలా మంచిగా ఉంటుంది, యువతలవాడు చేస్తే మాత్రం దాన్ని తప్పు అని మాట్లాడడం. ఎస్, నా వెనుక మీకు కనిపిస్తుంది కదా, బల్మూరి వెంకట్ ఆయన కేసు పెట్టిండు. ఏం యాక్షన్స్ కింద పెట్టిండు, ఏమేమి యాక్ట్ ఉన్నాయంటే, ఆయన బిఎన్ఎస్లో 67 అండ్ 353, 352 ఏం చేసిర్రు, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన పెట్టిండ్రు. దీనికి సంబంధించి ఇందులో కంప్లైంట్ దేని మీద ఉందనేసి ఎవరికి పెట్టాడైనా ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో పెట్టిండు. దేనికి పెట్టిండు చూడండి ఒకసారి. కంప్లైంట్ రిగార్డింగ్ ఇన్ఫ్లుమెంటరీ సోషల్ మీడియా పోస్ట్ బై సి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మెంబర్ ప్రమోటింగ్ enmity between different groups, statements concluding public mischief and defaming the government, intentional insult to provoke breach of peace అని ఎక్స్ట్రా రిక్వెస్ట్ రిగార్డ్ అని పెట్టాడు. ఈయన ఒక బాధ్యత పౌరుడిగా చెప్తున్నాను కదా, ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ ఏ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ రిగార్డింగ్ టు సెర్టెన్ సోషల్ మీడియా పోస్ట్ మేడ్ బై ఈ కౌశిక్ రెడ్డి అనే అతను చాలా ప్రొవోక్ చేస్తూ సోషల్ మీడియాలో ఏ రకమైన పోస్టులు పెట్టినని దాని లింకులు కూడా ఇక్కడ ఆయన ఇచ్చేసిండు. ఏంటి ప్రమోటింగ్, ఎలాంటి వీడియోలు చేస్తున్నారంటే, రారా అంటే రాకుండా ఉంటాడా, రండా రేవంత్ రెడ్డి వచ్చాడు ఇంకా చూసుకుందాం. ఈయన ఇవన్నీ కూడా ప్రమోటింగ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కండక్ట్ ది పబ్లిక్ మిస్షిప్ అండ్ ఫర్ డిస్టర్బింగ్ పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్. సో ఈయన చూడు, ఈ లైన్ చూడండి ఒక్కసారి. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ కదా ఈ వర్డ్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు ఈరోజు కంప్లైంట్ చేసిరన్నారు. మరి ముఖ్యమంత్రి మాట్లాడిన బండ బూతుల గురించి మరి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అంటే ఇది ఇప్పుడు ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎన్ని బూతులు మాట్లాడినా చల్తే, దాని గురించి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, పరువు ఏ విధంగా పోతుందనే విషయంలో మరి ఇదే బల్మూరి వెంకటు అది కూడా కంప్లైంట్ చేస్తే, ఎందుకంటే నువ్వు వీడియో పెట్టినావు చూడు, రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐ బిలీవ్ టు ఎసెన్షియల్ టు అప్హోల్డ్ ది వాల్యూస్ ఆఫ్ సివిల్ డిస్కర్స్ అండ్ ప్రొటెక్ట్ అండ్ ది పీస్ అండ్ ఇవన్నీ పెట్టుకున్నావు కదా. ఈ లాస్ట్ పని చూడండి, వీళ్ళ మీద టెక్నికల్ ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఐఎమ్ ప్రిపేర్డ్ అండ్ ప్రొవైడింగ్ లింక్స్ టు సెట్ ది పోస్ట్. ఐ రిక్వెస్ట్ టు ఇన్వెస్టిగేట్ అండ్ టేక్ నెసెసరీ స్టెప్స్ ఎంజూర్ ది. ఇవన్నీ కూడా నువ్వు చెప్పినావు, ఈ లింక్స్ కూడా చేసినావు, బాగుంది, డన్ కదా. మనం నెక్స్ట్ కూడా చూద్దాం. సేమ్ ఎస్హెచ్ఓ సైబర్ క్రైమ్కి దీంట్లో ఏం మాట్లాడారు అనే దాని మీద ఇతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఏం మాట్లాడి, ఇవాళ ఒక చిల్లలగాడు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన కర్మ ఏం చేద్దాం, కాళేశ్వరంలో కూలేశ్వరం అంటాడు, కాళేశ్వరం అంటే సన్నాసికి తెలియదు, నల్గొండ వెళ్ళి గంధమల్ల పూర్తి చేస్తా అన్నాడు, కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడిది రాహుల్ అనేది మాట్లాడిండు అనేసి ఇది కూడా ఎస్హెచ్ఓ సైబర్ క్రైమ్ హైదరాబాద్ సబ్జెక్ట్ కూడా ఉంది కదా. కంప్లైంట్ రిగార్డింగ్ ఇన్ఫ్లమెంటరీ స్పీచ్ డెలివర్డ్ బై శ్రీ కల్వకుంట్ల తారకరం, ఆయన మాట్లాడింది లింక్స్ పెట్టాడు, ఈయన కూడా ఇది మాట్లాడిండు అనేసి దీంట్లో ఇది. ఎస్, దీంట్లో కూడా ఏ యాక్ట్ ప్రకారం ఏమేమి ఉన్నాయంటే 353, 352 బిఎన్ఎస్ యాక్ట్, డన్. ఓకే, పోరలు ఏందే అట్లీడ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో, ఆవుల పోరలు ఏందే అట్లీడ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతావు మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు, పండబెట్టి తొక్కి పేగులు. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడా, కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుదు.
ఇండ్రి మళ్ళొకసారి అంటే ఇవి మూక్తావలా సూక్తావలా జనవరి నుంచి ఈయన బూతుల క్యాలెండర్ ఒక్కసారి వినాలి. మరి ఇది ఎందుకు బలమూరు వెంకట పెట్టలేదు? పోరల్ని ఏందే అట్లీచ్చిన ఊరు మీరు కానీ చెప్పలే అసెంబ్లీలో. పోరల్ని ఏందే అట్లీచ్చిన ఊరు మీరు కానీ చెప్పలే అసెంబ్లీలో. ఈ సన్నాసి రండ అలాగే ఎర్రగా విన్నారు కదా. దీన్ని ఏమంటారబ్బా? సరే తెలంగాణ భాషలోనే మాట్లాడదాం. ఇది ఏమంటారు? అదే ఇందాక చెప్పినా కదా, నేను మళ్ళీ మాట్లాడాలా అదే మాట. అంటే తాను చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? అంతే కదా. కరెక్ట్గా ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. ఎస్, చాలా బాధ్యత గల పౌరుడిగా సదరు ఎమ్మెల్సీ వెళ్ళి నేను చాలా బాధ్యత గల పౌరుణ్ణి కూడా కాబట్టి ఇలా ఒక ముఖ్యమంత్రి ఇజ్జత్ కానీ లేదంటే ఇలా మిస్కమ్యూనికేట్ చేస్తూ ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ కూడా ఇది చేస్తున్నారు అనేసి పోయి కేసు పెట్టినాం. ఎవరి మీద? పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మీద, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద 352, 351 ఇవన్నీ సెక్షన్లు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పెట్టారు. మరి ఇది ఎందుకు కనిపించలేదు? మరి ఇది కూడా పెట్టాలి కదా. ఏం మాటలు అవి? ఇప్పుడు కాళేశ్వరం గురించి పదే పదే ప్రచారం చేస్తూ కూలేశ్వరం అంటే, అరే అది కాదురా నాయన, కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదు, సుందిల్ అన్నారమే కాదు, చాలా కంపోనెంట్స్ ఉన్నాయి, గ్రావిటీ ఉంది, లిఫ్ట్లు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పుకుంటూ తెలవకపోతే తెలుసుకోరా నాయన అని చెప్పారు. ఆ మాటల్లో సందర్భంలో వస్తుంది కదా. ఎంతసేపు ఆ మేడిగడ్డ పెట్టుకొని 1,00,00,000 కోట్లు అంటే మేడిగడ్డకు 1,00,00,000 కోట్లు కాదు, మొత్తం 3 కలిపితే కూడా బరాజులు 11,000 కోట్లు ఏమో అయినట్టున్నాయి. సో ఇది పిల్లర్లు కుంగితే ఒకవేళ బాగా చేసుకోరా, ఎందుకంటే మీరు ఎలక్షన్లప్పుడు కదే ప్రచారం చేస్తారు గెలవనిక. ఎలక్షన్ల తర్వాత కూడా మేమేదో జనాలకు పోయి మేమేదో పనిచేసి జనాలకు మేమున్నామా అనే ఒక భరోసా ఇస్తుంటే మీకు ఇంత కడుపు నొప్పి ఏందని మాట్లాడితే ఇవాళ కౌశిక్ రెడ్డి రండా అని నిజంగా ఎవరు మాట్లాడినా తప్పే. ఇక్కడ ఎవరు దీన్ని ప్రోత్సహిస్తలేరు, వద్దు. కానీ ఏంది మరి ఇది? దీని మీద కేసు ఏది? చూసినా ఎవరన్నా ఉంటారు కదా రెస్పాన్సిబిలిటీ పర్సన్స్, మరి దీని మీద కేసు పెడితే తీసుకుంటారా? సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదో ఒక విషయంలో ప్రవీణ్ కుమార్ ఆయన పెట్టిండు కదా, ఎక్కడ ఎప్పుడు ఆయన ట్వీట్ కూడా చేసిండు. ఏ రోజు? నేను 28వ తేదీ 1వ నెల 2025 నాడు ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రావాల్సిన వేలాది కోట్ల రూపాయల వల్ల అది ఆదాయానికి గండి పడుతుంది. ఎవరు? ఈయన ఈ కేసు పెట్టిన దాని కావచ్చు, ఈయన మాట్లాడిన ఈ కార్ రేస్ గురించి కావచ్చు, ఇంత నష్టం జరిగింది పెట్టకపోవడం వల్ల. కానీ ఇంతవరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు సరికదా, కనీసం పోలీసులు ఫిర్యాదుదారుని నన్ను విచారించకుండానే కేసు క్లోజ్ చేసిండ్రు అని చెప్తుండే. సీఎం లేదా హోంమంత్రి మీద కేసు పెట్టకూడదని బిఎన్ఎస్ చట్టంలో ఎక్కడైనా ఉందా? ఉల్టా చెయ్యని నేరానికి ఫార్ములా వ్యవహారంలో ఒక తుఫేల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేటీఆర్కు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం? సీఎంకి ఒక రూలు, సామాన్యులకు ఒక రూలు. కరెక్టే కదా. ఇప్పుడు ఆయన ఒకటి పెట్టిండు. ఇగో దీనివల్ల ఈ కార్ రేసు ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అది పెట్టుంటే ఇంత వచ్చేది, ఇది కాకుండా అడ్డుకున్నాడు అనేసి ఆయన మీద ఒక కేసు వేసారు. ఆ కేసు వేస్తే ఎఫ్ఐఆర్ తీసుకోకపోగా ఎవరైతే కేసు పెట్టారో కనీసం ఆయన్ని పిలిచి ఎందుకు పెట్టినామని విచారించకుండానే కేసు క్లోజ్ చేసిరు అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే నేను ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తాను, సదర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరైతే మంచి చదువుకున్న వ్యక్తి అని చెప్తాడు కదా, కేసు పెట్టిండు కదా, అంటే ఇక్కడ కేసు ఎవరి మీదైనా పెట్టవచ్చు. ఈయన మాట్లాడితే ఏం తీసుకోరని ఏం లేదు. ఆయన ఒక మాట చెప్పిండు, కేవలం వీళ్ళకే కాదు బిఎన్ఎస్ చట్టంలో ఎక్కడైనా ఉందా ఇటు సీఎం మీద కానీ హోంమంత్రి మీద కానీ? అంటే హోంమంత్రి ఎట్టాగు లేడు, ఆయన కిందనే హోంమంత్రి ఉందంటే ఆయనే ఎడ్యుకేషన్ మినిస్టరు, ఆయనే హోమ్ మినిస్టరు, ఆయనే అన్ని ఆయన కింద ఉన్న అన్నిటికీ ఆయనే మినిస్టర్ కాబట్టి ఆ శాఖలకి. మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి ఇప్పుడు మరి ఒక ముఖ్యమంత్రి ఒక హోంమంత్రి బూతులు మాట్లాడితే ఎక్కడైనా బిఎన్ఎస్ యాక్ట్లో కేసు పెట్టకూడదు, పెడితే తీసుకోకూడదు అని ఉందా? ఎస్, ఇప్పుడు బాధ్యత గల పౌరులు ఎవరైనా వెళ్ళి
చూడండి మరి ఈ బూతులు పెట్టండి, ఎవరు బూతులు మాట్లాడినా ఎవరు ఏం చేసినా పెట్టుండ్రి. కానీ మీకు ఒక న్యాయము వేరేలకు ఒక న్యాయం ఉండకూడదు కదా. సబ్జెక్టు పరంగా ఇప్పుడు ఎదుటోడు ఒకటి ప్రొవోకేట్ చేసి మాట్లాడితే ఇంకొకటి మాత్రం వచ్చి సూక్తావలి మూక్తావలి చెప్పాలా? అంటే ఇక్కడ మీరు మాట్లాడిన బూతులు పొద్దునే సుప్రభాతాలు మనం పెట్టుకుంటాం కదా పొద్దున, అలాంటివా? మీరేమైనా సూక్తులు చెప్తున్నారా? నోరు తెరిస్తే బండ బూతులు. మళ్ళీ మనం ఎందుకు ఇంకా ఏదో దానికి కవరింగ్ చేసేసి మనం ఏందో ఇంకా సమాజానికి ఏమో చెప్పాలి, నేను చాలా బాధ్యత గల పౌరుని చెప్పుకోవడం ఎందుకు? ఇది చూస్తే కనబడతలేదా? ఈ బూతుల క్యాలెండర్ గురించి జనాలకు ఎవరికి తెలియదా? ఒకటి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పెట్టండి, ప్రతిపక్షంలోనే కాదు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడినా ఏవైనా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మరి కేసులు పెట్టాలి, పెట్టిన వాళ్ళవి తీసుకోవాలి. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, బాధ్యత గల పౌరులు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా మాట్లాడిన మాటలు అబద్ధాలు చెప్పినప్పుడు, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కేసులు పెట్టాలి, పెడితే దాన్ని తీసుకోవాలి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించాలి, కమిషనర్లు ఆలోచించాలి, డిఐజీ ఆలోచించాలి, ఎవ్రీథింగ్ ఆలోచించాలి కదా. మరి దీన్ని ఇప్పుడు పెద్ద అంటే ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ఓహో ఒకవేళ మనము కేసులు పెడితే అంటే గొప్ప ఇంకా మనకి పబ్లిసిటీ ఏమైనా రావాలనా అంటే జనాలు అనుకుంటున్నారు. నేను చెప్తున్నా, నవ్వు వచ్చింది నాకు. అరే మననుకున్నోడు దినాము బండబూతులు మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి దినాము బండబూతులు మాట్లాడితే దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉండదు. కానీ మనం మాత్రము వీళ్ళు మాట్లాడారు, ఇగో చూడండి, ఇగో ఆయన సోషల్ మీడియా ద్వారా ఇట్లా ప్రొవోక్ చేస్తున్నాడు అని లింకులతో సహా పెట్టాం. మరి ఇప్పుడు మేము వీడియోతో సహా చూపిస్తున్నాం కదా, వీడియోతో సహా డేట్ వైజ్గా ఏ రోజు ఎక్కడ మాట్లాడిండు అనేసి మొత్తం పెట్టి, ఎందుకంటే ఒక్కొక్కటి పెద్దగా ఎందుకని మీకు ఐడియా కోసం అనేసి పెట్టిన. మళ్ళీ ఒకసారి ఇందామా మరి సుప్రభాతం అనుకుంటున్నారేమో, ఎందుకంటే మరి అట్లనే అనుకుంటారు, మరి ఇది కూడా పెట్టాలి కదా. అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి, నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఆవుల పోరలు ఆ పోరల్ని ఏందే అట్లిచ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఆవుల పోరలు ఆ పోరల్ని ఏందే అట్లిచ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి, నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయిలేనుడా, చవట దద్దమ్మ, నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యో అరే సన్నాసుడా, కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతూ ఆవుల పోరలు ఆ పోరల్ని ఏందే అట్లిచ్చిన ఊరు. ఎవరిని ఆ హౌల పోర్లని అసెంబ్లీకి వస్తున్న ఎవరిని ఆ మాటలు ఎవరినని మీకు అర్థమైంది కదా ఎవరికి అది. అప్పుడు చేసిన మంత్రుల గురించి నిజంగా చెప్తున్నా, నవ్వాలని ఎడవాలి కదా, నవ్వాలనిపిస్తుంది. అంటే తెలివుండి పెట్టిరా, సోయిండి పెట్టిరా, సోయి లేక పెట్టిరా, ఫస్ట్ ఇక్కడ పెట్టుండ్రి. మీకు సన్నాసి అన్నందుకు కోపం వస్తే మరే ఇప్పుడు ఎందుకు అంటున్నారు అనంటే, ఇంక అదొకటే కాదు కదా, నిండు అసెంబ్లీలో మహిళా జర్నలిస్టులు పట్టుకొని గుడ్డలు కూడా తీసుకొడతా అన్నాడు. అంటే మీకైతే ఒక న్యాయము, ఎదుటోళ్ళకైతే ఒక న్యాయమా? ఒక్కటే నేను చెప్తున్న, తెలంగాణ సమాజానికి మీకు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టేది కూడా రైట్స్ ఉంటాయి. తీసుకోకపోతే అప్పుడు చెప్పుని అడగదు. ఈ వీడియో చూపించి మరి ఎందుకు తీసుకోవట్లేదు, మరి ఇవి బూతుల ఈ నోట్లకెళ్ళి వచ్చే మాటలు మరి అంత సంస్కారవంతమైన మాటలా? వీళ్ళు ఈ బూతులు మాట్లాడినా కూడా అదే సంస్కారవంతమైన సబ్బుతోటి నోటును కడగాల, ఫినాయిల్తో కడగాలనా, హార్పిక్తో కడగాల? అంటే చేసే ముందు అరే మనం చేయడం వల్ల ఇంకింత నవ్వుల పాలవుతామన్న గుర్తుండాలి కేసు పెట్టేటోళ్ళకు. అది మీడియా మీద కావచ్చు,
ఈరోజు ఎవరి మీదైనా కావచ్చు XYZ, కానీ మనం పెట్టేటప్పుడు అరే మనం గతంలోకి పని చేసినాం కదా, మనం ఇట్లా పెట్టొచ్చా పెట్టకూడదా, ఇది పెడితే అనవసరంగా ఇది బయటకు వస్తుంది కదా అనేదన్నా కొంచెమన్నా ఉంటే నిజంగా ఇట్లాంటి కేసులు ఉండవనిపిస్తుంది.